అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎంతమందిని తీసుకొచ్చి పెట్టారంటే, ఇక వేరే ఏ నియోజకవర్గంలో కూడా అంతమందిని వైసీపీ వాళ్ళు పెట్టలేదు. అది స్వయంగా వాళ్ళే చెప్తున్నారు కూడా. ఇది నేను చెప్పేది కాదు, వాళ్ళే చెప్తున్నారు. అందరికీ తెలుస్తుంది కదా చూస్తుంటే. మిథున్ రెడ్డి రాయలసీమ నుంచి తీసుకొచ్చి ఆ నియోజకవర్గానికి మొత్తానికి అన్ని మండలికి ఇన్ఛార్జిగా వేశారు. మన ఉప్మాతాత గారు ఓ పక్క, ఆయన పాపం ఆయన్ని కేవలం ఒక మండలానికే పరిమితం చేశారు. ఆయనేమో నేను హీరో అంటాడు రాజకీయాల్లో, ఆయన్నేమో మండలానికి పరిమితం చేశారు వైసీపీ వాళ్ళు. ఆయనకి అట్లా అన్యాయం జరిగింది. మరి ఆయన ఒక మండల నాయకుడు అనుకుంటున్నారేమో వాళ్ళు. కుర్సాల కన్నబాబు గారంట, ఇంకెవరెవరో చాలామంది ఉన్నారు. ఆ పేర్లు అయ్యి నాకు తెలియదు అందరి పేర్లు. అయితే వీళ్ళంతా చేసేది అక్కడ ఏంటంటే, అంటే మొత్తం మీద పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూసి ఆ వైసీపీ పార్టీ అధ్యక్షుడి నుంచి అందరికీ కూడా ఉచ్చపడుతుంది మొత్తం మీద. కానీ అది బయటికి చెప్పుకోలేరు పాపం, అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఎందుకంటే చెప్పుకోలేరు కదా. ఈయన అధికారానికి అడ్డొచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. మళ్ళీ ఒకవేళ అధికారం రాకపోతే జైలుకి వెళ్ళిపోలేమని భయం వాళ్ళకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే చక్కగా జనాలను ఏదోలాగా మభ్యపెట్టో మాయ చేసో ఏదో ఒకటి చేసి మొత్తం మీద గెలిచేయడానికి ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ అధికారానికి అడ్డొచ్చేస్తున్నాడు. సో మొత్తం మీద చాలా ఇతని మీద కోపము, ద్వేష, భయం అన్ని రకాలు ఉన్నాయి. కానీ బయటికి చెప్పుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు. సో పోనీ వీళ్ళంతా వెళ్ళి అక్కడ ఎంత ప్రయత్నిస్తున్నారు అందరికీ తెలుసు. అందరూ చెప్తున్నారు కూడా, వాళ్ళలోనే చెప్తున్నారు వాళ్ళే, ప్రయత్నిస్తాం మేము, ఓడించడానికి ప్రయత్నించమని అంటున్నారు. అంటే అంత ప్రయత్నం ఇంకే నియోజకవర్గంలో చేయట్లేదు కదా. అది కదా విషయం ఇక్కడ. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఓడించడానికి చేస్తున్నంత ప్రయత్నం, నిజంగా అంత ప్రయత్నం చేసినప్పుడు ఎక్కువ మెజారిటీ గెలిస్తే అప్పుడు నిజమైన ఏమంటారు అది, ఓటు యొక్క విలువ పెరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏమీ అవినీతిపరుడు కాదు. అక్కడ ఆ నియోజకవర్గాన్ని నిజంగానే ఒక మోడల్ కింద తీర్చిదిద్దుతాడు. అది నాకు నమ్మకం ఉంది. అక్కడ నియోజకవర్గంలో ప్రజలు కూడా నమ్ముతారు ఖచ్చితంగా. అంటే కొంతమంది ఎలాగో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధితో కొంతమంది ప్రజలకి సంబంధం ఉండదులేండి, వాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళని వదిలేస్తే మెజారిటీ ఖచ్చితంగా నమ్ముతారు, ఓటేస్తారు. అత్యధిక మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కానీ ఓడించడానికి ఎన్ని రకాలుగా ట్రై చేయాలో అన్ని రకాలుగా. ఇప్పుడు ఈ మిథున్ రెడ్డి అనే వ్యక్తిని చూసో, మా ఉప్మా తాత గారిని చూసో, లేకపోతే కుర్సాల గన్నబాబుని చూసి ఒక్కడు ఎక్స్ట్రాగా ఒక్కడు ఓటేయడు అక్కడ. వాళ్ళ మొహాలు చూసేవారు కూడా. కాకపోతే వాళ్ళు చేసేది ఏంటంటే అక్కడ ఎవరినైనా చిన్న నాయకులు ఎవరైనా జనసేన నుంచి రావడానికి, ఎవరైనా డబ్బు కమ్ముడు పోయే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేయించడానికి, ఓటర్లను ఏ విధంగా ప్రలోభ పెట్టి డబ్బులు పంచి, లేకపోతే వేరే వేరే గిఫ్ట్లు, కానుకలు వీటికి ఆకర్షించి వాళ్ళని ఎలాగా మన వైపు తిప్పుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉందా, కొంత చిన్నపాటి లీడర్స్ని ఎవరినైనా మన వైపు తిప్పుకుని జనాన్ని ప్రలోభ పెట్టి ఈ రకమైన ప్రయత్నాలు తప్ప వేరే ఏముండవు. వాళ్ళని చూసి ఎవరు ఎక్స్ట్రాగా ఆల్రెడీ అక్కడ వైఎస్ఆర్సీపీకి ఉన్న అభిమానులు తప్ప వాళ్ళు ఇంకెలాగో వాళ్ళకే వేస్తారు. వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి అటువంటి పట్టవు వాళ్ళకి ఎలాగో. కాబట్టి వాళ్ళు తప్ప ఎక్స్ట్రాగా వీళ్ళని చూసి ఈ మిథున్ రెడ్డి అనో, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారినో, లేకపోతే కురసాల కన్నబాబునో చూసి ఎక్స్ట్రా ఒక్క ఓటు కూడా రాదు నాకు తెలిసి. ఖచ్చితంగా రాదు, నేను గ్యారంటీగా చెప్పగలను. వాళ్ళని చూసి ఎవరు ఓటేస్తారు? వాళ్ళ నియోజకవర్గాల్లో ఒకటి గెలుస్తారు లేదో చూసుకోలేరు, ఇక్కడికి వచ్చి ఓట్లే అడుగుతారు వాళ్ళ. సో ఇంత నిజంగా ఇలా ట్రై చేస్తున్నప్పుడు నేను గెలిస్తేనే ఓటు యొక్క విలువ పెరుగుతుంది. ఎలాంటప్పుడే ఆ వ్యక్తి యొక్క నిజాయితీ బయటికి తెలుస్తుంది అందరికీ, ఎంత నిజాయితీ పరుడు అనేది. అది గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని మోడల్గా తయారు చేస్తాను. నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతాను. అతను చేస్తాడని నేను నమ్ముతున్నాను కాబట్టి, అతను అటువంటి వ్యక్తి కాబట్టి, చేస్తాడు కాబట్టి. అతను ఏమీ లేనప్పుడే చాలామందికి సర్వీస్ చేస్తూ ఉంటాడు, పదవి ఏమీ లేకపోయినా. కొంతమంది ఓడిపోవడం గెలుపు గురించి మాట్లాడుతుంటారు. ఓడిపోయినా గెలిచిన నాయకుడే, అది అతనికి తెలుసు, వీళ్ళకి తెలియదు అంతే. వీళ్ళు ఏంటంటే అదో టైప్ బ్యాచ్, దేన్నైనా ప్రచారం చేసుకునే టైప్లో. వాళ్ళకి మనుషులతోటి, రాష్ట్ర అభివృద్ధి ఈ పదాలతో వాళ్ళకి పెద్దగా పని ఉండదు. వాళ్ళ అధికారంలో రావడానికి ఏం మాట్లాడాలని మాట్లాడతారు, ఏం చేయాలని చేస్తారు. అటువంటి మనుషులు వాళ్ళు. వాళ్ళ గురించి ఇక ఏం మాట్లాడుకుని వాళ్ళు సడన్గా మారిపోతారని నేనైతే అనుకోవట్లా. అలాంటి వాళ్ళు
ఇంకా మనం ఎలాగో రాజకీయ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ప్రజలకి వాళ్ళు మాట్లాడేది వెళ్తుంది కాబట్టి మనం కూడా మాట్లాడి దాన్ని ఇలా కాదని చెప్పడానికి ప్రయత్నించడం తప్ప వాళ్ళైతే మార్పు వస్తుందని నేను అనుకోను. ఇంత ఇమ్మీడియట్గా మార్పు ఏమి వచ్చేది అట్లా మిరాకిల్స్ ఏం జరిగిపోవు. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు. వాళ్ళకి పదవి కావాలా, అధికారం కావాలా. మన పార్టీలో కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఒకరొకరు వెళ్ళిపోతే క్లీన్ అయిపోతుందని చూస్తున్నాం. నిజంగా కాస్త మంచి వాళ్ళు ఉండాలి పార్టీలో. అలాంటి చెత్త అంతా క్లీన్ అయిపోతేనే మంచిది. వెళ్ళిపోతున్నారు కదా ఒకరొకరు కొంతమంది. వాళ్ళంతా వెళ్ళిపోతేనే మంచిది నిజంగా. అధికారమే పరమావధి, నాకు పదవే కావాలి, లేకపోతే ఆ పార్టీలో ఇంకా అవినీతి పార్టీ అయినా పర్వాలేదు జాయిన్ అయిపోతావా, ఇంకా నీకు విలువేముంది మరి. సో అలాంటి వాళ్ళంతా క్లీన్ అయిపోతే స్వచ్ఛమైన పార్టీ కింద నిలబడుతుంది చక్కగా అని చూస్తున్నాను. నేను నిజంగా వెయిట్ చేస్తున్నా దానికోసం. ఆయన కూడా చాలాసార్లు చెప్పేది అదే, ఎంతమంది నిలబడతారో చూస్తాను, కాస్త మంచి వాళ్ళు నిలబడితే వాళ్ళతో నడుపుదాం అనుకుంటున్నాను అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పారు కూడా. సో ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఏం ట్రై చేసినా మీ ప్రయత్నాలు ఏంటంటే ఎవరైనా కొత్తగా ప్రభుత్వ పెట్టడానికి చిన్న చిన్న నాయకులు ఎవరైనా దొరుకుతారేమో అంతకు వరకు తప్ప మిమ్మల్ని చూసి అయితే ఓట్లు ఎవరు వేయరు. జరిగే పని కూడా కాదు. అక్కడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఖచ్చితంగా అక్కడ ఓటు అనేది పవన్ కళ్యాణ్ గారికి 60% అబవ్ ఓటు పవన్ కళ్యాణ్ గారికి పడుతుంది. అందరికీ తెలిసిపోతుంది. అది చెప్పేది ఏం లేదు. మీరు ఎంత ట్రై చేయడం వల్ల ఆ నియోజకవర్గానికి ఇంకా మంచి అతనికి ఇమేజ్ పెరుగుతుంది. అతనికి ఉన్న నిజాయితీ పబ్లిక్లో అందరికీ తెలుస్తుంది. ఇలా ట్రై చేయడమే మంచిది. దాన్నే అలా కొనసాగించండి ఎలక్షన్ అయ్యే వరకు. ఇంకా ఎక్కువ ట్రై చేయండి. ఇంకా డబ్బులు బాగా పట్టుకెళ్ళండి. డబ్బులు మేము పంచం, ఏమంటారు అది, ఓటర్లు దేవుళ్ళు లాంటి వాళ్ళు దేవుళ్ళ చూసుకోవాలి కానీ చేసి అన్నీ చేసేస్తారు. కబుర్లు మాత్రం చెప్తారు. ఇట్లా మీలాంటి వాళ్ళు నమ్మాలి, మీ మాటలు నమ్మాలి. ఉత్తమ నాయకులు మీ మాటలు నమ్ముతారు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి ఎవరన్నా నాయకుడు అనేవాడు. మీకు అవన్నీ అవసరం లేదు కదా. మీకు కావాల్సింది ఏంటంటే మీ పని అయిపోవాలంతే. సరేండి, అది ఎలాగో ఫిక్స్ అయిపోయింది. పిఠాపురం అనేది 75 నుంచి 1,00,000 ఓట్ల మధ్యలో మెజార్టీ ఖచ్చితంగా 50 అబోవే ఉంటుంది. తక్కువ అయితే ఉండదు. ఆల్రెడీ ఫిక్స్డ్ సీట్ అది. దాంట్లో అనుమానం ఏం లేదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు.